సామాజిక అస్త్రం నెంబర్ 1 నెంబర్ 1 నెంబర్ 1 సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలు, మోసాలు ఎటు చూసినా అంతులేని దోపిడీ. దుస్సంఘటనలతో సామాన్యుడి బ్రతుకు నిత్య సమరమైన వేళ రాష్ట్రం, దేశంలో జరుగుతున్న సంచలన సంఘటనలపై విశ్లేషణాత్మకమైన వివరణ. కులం, మతం, ప్రాంతం, పార్టీల పక్షపాతం లేకుండా నిజాయితీగా, నిర్భయంగా, నిఖార్సైన చర్చ. ముఖ్యమైన అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ. ఆ వార్తల వెనుకున్న కారణాలను వివరిస్తాం. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా అనేది సవివరంగా మీ ముందుకు తీసుకొస్తాం ఇన్డెప్త్ కార్యక్రమం ద్వారా. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్లో ప్రతిరోజు సాయంత్రం. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఇన్డెప్త్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఇన్డెప్త్లో ప్రధాని రాక మన టాపిక్. రేపే అమరావతి పునః ప్రారంభం. గతంలో ఏ విధంగా 2015 అక్టోబర్లో ప్రధాని చేతుల మీదుగానే అమరావతి శంకుస్థాపన జరిగింది. మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన, కొన్ని లక్షల పనులకైతే శంకుస్థాపన జరగనుంది. అయితే రేపు మధ్యాహ్నం 2:20 ప్రధాని ఎయిర్పోర్ట్లో దిగనున్నారు. శ్రావణి, ఒక కార్యక్రమం అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇది ఒక బృహత్తర కార్యక్రమం. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సమయం, సందర్భం రానే వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు మనం ఈ టాపిక్ తీసుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మనం ఎన్నో సామాజిక పరమైనటువంటి అంశాల ద్వారా ఎన్నో కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఒక రకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ కూడా అందించాలనే ఉద్దేశంతో మన ఛానల్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు సూచన ఆదేశాల మేరకు ఈ ఇన్డెప్త్ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ముఖ్యంగా చిరకాల వాంఛ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక సమయం రానే వచ్చింది అనడానికి ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మనం చూసాం, ఎప్పుడైతే 10 ఏళ్ల క్రితం ప్రధాని మోదీ వచ్చి అమరావతి శంకుస్థాపన అనేది జరిగింది. దాదాపుగా 10 ఏళ్ళు గడిచిపోయింది. అయినా సరే దాని పనులు కానీ ఏదైనా సరే తూతూ మంత్రంగానే, నామమాత్రంగానే ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆ కార్యక్రమాన్ని దాన్ని పెద్దగా పట్టించుకోలే. ఇటువంటి సందర్భంలో మళ్ళీ కూటమి అధికారంలోకి రావటం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని తీసుకోవటం అనేది మనం గమనిస్తున్నాం. చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి దీన్ని తీసుకుంది. మరి గతంలో ఎటువంటి పరిణామాలు, ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మనందరికీ తెలుసు. అయితే ఈసారి అట్లా కాకుండా ఒక కీలకమైనటువంటి ప్రకటన ప్రధాని మోదీ చేయబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కూడా ఒక అటాచ్మెంట్ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు రాజకీయంగా చాలా కీలకమైనటువంటి పరిణామం. కాబట్టి ఈసారైనా ప్రధాని మోదీ ఆ ప్రకటన చేయకపోతే, అంటే రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తుంది రాజధాని నిర్మాణం, అలాగే
ఒక జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు. ఇప్పుడు ఈ రెండు కూడా ప్రజలతో సంబంధం పెట్టుకున్నటువంటి అంశం. అంతేకాకుండా అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇది నిజంగా రాష్ట్ర చరిత్రలో ఒక శుభ పరిణామంగా మారబోతుంది రేపటి కార్యక్రమం అని చెప్పొచ్చు. శ్రావణి. రవీంద్ర, మనం చూసుకుంటే రేపు ప్రధాని మోదీ రాకతో ఏమైనా ఆయన స్పీచ్ వచ్చేసి మనకి 1:25 నిమిషాలు ఉంది. ఈ గ్యాప్ లో ఏం మాట్లాడతారు అంటే, గతంలో మనం చూసుకుంటే ఈయనే వచ్చారు, శంకుస్థాపన చేశారు, కానీ ఎలాంటి నిధులు కూడా ఇవ్వని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమైనా అలా మాట్లాడారు, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఒక భాగమై ఉంది, కేంద్రంతో మాట్లాడి నిధులు తేవచ్చు. కానీ అలాంటిది ఏమైనా చేస్తాడా ఇప్పుడు, లేదంటే గతంలో వచ్చి శంకుస్థాపన చేసి మట్టి ఇచ్చి వెళ్ళిపోతారా, అలా ఏమైనా జరిగిద్దా? లేదు శ్రావణి, ఈసారి అయితే చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా దీన్ని చూడాలి. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు వేరు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, గతంలో ఈ యొక్క కూటమి ఈ రకంగా లేదు, అలాగే మిత్రబంధంగా ఉన్నప్పటికీ కూడా ఒక కీలకమైనటువంటి అంశంగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే, ఎప్పుడైతే గతంలో నామమాత్రంగా ఈ అమరావతి నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. దానికి రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి, అలాగే మరికొన్ని క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. సో రాజకీయంగా ఇప్పుడు ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. అలానే కేంద్రంలో పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా భారతీయ జనతా పార్టీ అంటే లేదు. ఇక్కడ ఆ అంశాన్ని కూడా మనం జత పెట్టి చూడాలి. సో ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాజకీయ నిపుణులు కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అదేంటంటే, ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితులు వేరు. భారతీయ జనతా పార్టీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఒక నమ్మకాన్ని అయితే కోల్పోయారు. విశ్వాసం అనేది ఆ పార్టీ మీద లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఆ యొక్క దాదాపుగా ఈ సమావేశానికి మీటింగ్కి 5 లక్షల మంది వస్తారని ఒక ప్రాథమికమైనటువంటి అంచనాగా మనకి తెలుస్తుంది. చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం గమనించాలి. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆ యొక్క వేదిక మీద ఒక ప్రామిస్ అయితే చేయబోతున్నారు. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగిన దానిని మనం పూడ్చుకోవాలి. ఏదైతే ఒక గ్యాప్ అనేది వచ్చిందో ఆ గ్యాప్ను రీఫిల్ చేసుకోవాలి. సో ఇలాంటి క్రమంలో కేంద్రం నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన, అంటే రాష్ట్ర అభివృద్ధి ఏదైతే ఉందో, రాష్ట్ర విభజన హామీలు వాటిని కూడా సరిగా అమలుపరిచినటువంటి సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాం. ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా ఏదైతే పోలవరం నిర్మాణానికి సంబంధించి, అలాగే రాష్ట్ర రాజధానికి సంబంధించి, అలాగే ఇతర బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి కోట్లాది రూపాయలతో అమలు చేస్తున్నటువంటివి, వాటన్నిటికీ కేంద్రం ఖచ్చితంగా మేము సపోర్ట్ చేయబోతున్నాం అనేదైతే ఒక ముఖ్యమైనటువంటి ప్రకటనగా మనం చూడాలి. శ్రావణి. రవీంద్ర, మనం ఇక్కడ చూస్తే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా కొన్ని హామీలు అయితే ఇచ్చింది. ఎందుకంటే గతంలో ఆగిపోయింది పోలవరం కానీ, అక్కడ అమరావతిలో కొన్ని పనులు కానీ ఆగిపోయినాయి. అధికారంలోకి వచ్చాక 3 సంవత్సరాల్లో కూడా ఇవన్నీ పూర్తి చేస్తామని కూడా ప్రజలకు ఒక ప్రామిస్ అయితే ఇచ్చారు. దానికి మీరేమంటారు? అవును, ఖచ్చితంగా. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినటువంటి తీరును కనుక మనం పరిశీలిస్తే అన్ని అప్పులతోనో ఒక రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతోనే మన రాష్ట్రం ప్రధానంగా ఏపీ సతమతం అవుతూ వచ్చింది. ఇటువంటి క్రమంలో వాటిని ఆర్థికపరమైనటువంటి ఆ యొక్క అంశాలని పూడ్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి అవన్నీ తీర్చుకోవాలి. కాబట్టి ప్రపంచ బ్యాంకు నుంచి కూడా కోట్లాది రూపాయల అప్పు తీసుకొస్తుంది. కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం కానీ, లేదంటే వారికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో నామమాత్రంగా ఉంటే మాత్రం ప్రజలు హర్షించదగినటువంటి విషయం కాదు. ఇటువంటి క్రమంలో ఇప్పుడు మాత్రం చాలా కీలకమైనటువంటి పరిణామం ఇటు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం, అలాగే భారతీయ జనతా పార్టీ కూడా. ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తుంది జనసేన. జనసేన కూడా, జనసేన అని పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం, ఆయనకు అలాగే ప్రధాని మోదీకి ఉన్నటువంటి ఒక సాన్నిహిత్య సంబంధం ఏదైతే ఉందో ఆ రిలేషన్ బట్టి కూడా
ఆయన సొంతంగా వెళ్ళి మాట్లాడి నిధులు తీసుకొస్తున్నారు. ఎవరు తీసుకొచ్చినా సరే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నిధులు, ఫండ్స్ కానీ, యాక్టివ్ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. ఇటువంటి క్రమంలో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం ఇది, పరిణామం. ఎందుకంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మరి అవి అనౌన్స్మెంట్ చేయాలి, ఖచ్చితంగా చేస్తారనేది కూడా మనకు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ముఖ్యమైనటువంటి అంశాల మీద ఒక ఫైల్ ఇచ్చారట. ఆ ఫైల్ ఇచ్చినటువంటి క్రమంలో అందులో చాలా కీలకమైనటువంటి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేయాలి, తద్వారా రాష్ట్ర ప్రజలు కూటమికి ఒక రకమైనటువంటి భరోసా ఇస్తారు. ఏదైతే పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో, ఏ రకమైనటువంటి విశ్వాసంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారో కూటమి పట్ల, కాబట్టి ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనే దిశగా కూడా ఆలోచన చేసినట్లు, అలాగే ఇద్దరి మధ్య కూడా ఒక శాంతియుత చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఒక పక్కన ప్రధాని మోదీకి ఒక చాలా ఛాలెంజ్గా తీసుకోవాలి. ఈ అంశమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇప్పటికే ఒక రకమైనటువంటి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి సందర్భంలో ఇది ఒక క్రూషియల్ టూర్గానే మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రధాని మోదీని మనం ఇక్కడ చూడాలి. చాలా మంది అంటున్నారు రవీంద్ర, ఎందుకంటే ఇప్పుడు పహల్గాంలో ఏదైతే యుద్ధం జరిగిందో ఇప్పుడు మోదీకి ఇదే అవసరం అని, దానికి ఏమంటారు? అదే అంటే పహల్గాంలో జరిగినటువంటి ఆ యొక్క కాల్పులు, అది ఆ యొక్క కాల్పులు ఘటన యుద్ధ వాతావరణానికి దారితీసింది. ఇక్కడ మనం అక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే కాల్పులు ఉన్నాయో ఆ కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మరి ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధాకరం. అంటే కాశ్మీర్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉగ్రవాదం అనేది పెంచి పోషిస్తున్నారు. ముఖ్యంగా దానికి కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి యువత ఏదైతే ఉందో ఆ యువత ఈ యొక్క టూరిజం పెరిగిపోతున్నటువంటి క్రమంలో ఆ టూరిజాన్ని అడ్డుకుంటే, దాన్ని కంట్రోల్ చేస్తే ఇక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో ఆ టూరిజం వైపు వెళ్ళరు. కాబట్టి దాన్ని మనం నిర్వీర్యం చేయగలిగితే మనం ఏదైతే అనుకుంటామో అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలం అనేది ఒక టెర్రరిస్టుల యొక్క వ్యూహం. దీనికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగానే దీన్ని తీసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి టూర్గా ఆంధ్రప్రదేశ్ని మనం చూడాలి. అలాగే ఇది ఎటువంటి ప్రకటన చేస్తారనేది ప్రతి ఒక్కరు ఊహించినటువంటి అంశమే. ఎందుకంటే గతంలో 10 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటి అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. కాబట్టి ఇక్కడ మనం చూడాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు ప్రధాని మోదీ అనేది మాత్రం వాస్తవంగా చూడాలి మనం. సరే రవీంద్ర, మనం కంటిన్యూ చేద్దాం. కాకపోతే ఒకరు ఫోనింగ్ లో ఉన్నారు. రాష్ట్ర నాయకులు బీజేపీ రాఘవయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి సార్. మన ఆంధ్ర రాష్ట్రం గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోలేదు. ఇది కేంద్రం బాగా తెలుసు. మోడీ గారు దీని గురించి కూడా ఇంతకు ముందు ఇక్కడ అమరావతి మనకి కేంద్రంగా ఉండాలని ఆయన వచ్చి పూజ చేసుకునే విషయం మనందరికీ తెలిసిందే. అమరావతిని అభివృద్ధి చేయాలని మోడీ గారికి మంచి సంకల్పంతో ఉన్నారన్నది మన అదృష్టం. కానీ 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది అనేది మోడీ గారికి బాగా తెలుసు. కాబట్టి డెఫినెట్ గా రేపు మోడీ గారు ఆయన మన రాష్ట్ర మనకి మంచి ఫండ్స్ ఇస్తాడు. అందులో మోడీ గారు ఇప్పుడు కలిసి ఎన్డీఏ, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి మన రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. కాబట్టి ఆయనకు కూడా భాగస్వామ్యం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్ గా బాధ్యతగా తీసుకుని మన ఆంధ్రుల మీద అభిమానంతో ఆయన మంచి మనకి వరాలు ఇస్తాడని చెప్పి అందరం ఆశిస్తున్నాం. ఎంతో టైం లేదు, రేపు ఈ టయానికల్లా కూడా చెప్తాడు మనకి. అది ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా మంచి వరాలు ఇస్తాడు. రాఘవయ్య గారు, ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు అంటున్నారు. ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే, 10 ఏళ్ల నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ప్రతి విధంగా కూడా చూస్తే రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎప్పుడైతే 2015లో ప్రధాని మోదీగా ఆయన వచ్చి శంకుస్థాపన చేశారో అప్పటి నుంచి కనీసం కొంత పనులు చేసుకున్నా సరే ఈ రోజున మనం రాజధాని ఏంటనేది చూసేవాళ్ళం. కానీ ఆ పరిస్థితి లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి.
కానీ ఇప్పుడైనా సరే సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలు ఏదైతే యోచిస్తున్నారో ఆలోచన చేస్తున్నారో ఆలోచనకు తగినట్లుగా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం సార్. మీరు భారతీయ జనతా పార్టీలో ఏపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు కాబట్టి మీకు ఇప్పటికే కొంత హింట్ వచ్చి ఉంటుంది దీనికి సంబంధించి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి. ఎందుకనంటే 2027 నాటికి ఖచ్చితంగా మేము పూర్తి చేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ఆయన ఏదో సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇంకా పనులు చాలా ఉన్నాయి, దానికి సంబంధించి కోట్లాది రూపాయలు నిధులు కావాలి. అలాగే రాజధాని నిర్మాణం, ఈ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక కీలకమైనటువంటి అంశాలు. మరి ఏ రకమైనటువంటి ఒక రాజధాని విషయంలో కేంద్రం చాలా స్పష్టంగా ఉంది. స్పష్టంగా అంటే స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే వచ్చి అందరి దగ్గర రాళ్ళు ఇటుకలు అందరం కూడా ఇటుకరాళ్ళు తీసుకుని అక్కడ ఇవ్వటం, ఆ రోజు ఆయన వచ్చి శంకుస్థాపనలో ఆయన పాల్గొంటూ ఆయన మనందరికి కూడా మంచి సందేశం ఇచ్చి ఆయన ఎంతో సంతోషపడిపోయారు ఆ రోజు. అది ఆయన మనసులో ఉంది. ఈ రోజు అటువంటి అభివృద్ధి నోచుకోలేదు కాబట్టి ప్రభుత్వం మారినందువల్ల, ప్రభుత్వం మారక ముందే ఆయన ఎంతో ఇక్కడ రాజధాని మీద శ్రద్ధ పెట్టారు. కానీ ఇప్పుడు ఈ రోజు ఆయన కూడా ప్రభుత్వంలో భాగస్వామి, బీజేపీ పార్టీ కూడా ఈ రోజు ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి మేము అంటున్నాం తప్పనిసరిగా దీన్ని ఒక విధిగా తీసుకుని ఆయన బాగా చేస్తారు, ఆ సంకల్పంతోనే ఆయన వస్తున్నారు, ఆయన దీన్ని చేస్తాడు. ఇట్టి పరిస్థితుల్లో రాజధాని బ్రహ్మాండం ఉంటుంది. రెండోది విషయం ఏంటంటే మీరు ఇంక రెండో విషయం ఒకటి అడిగారు. మనకి ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ రోజు వాస్తవానికి ఇక్కడ జరిగిన ఈ పహల్గామ్ దీంట్లో చాలా పరిస్థితులు ఉన్నా కూడా ఆయన పక్కన పెట్టి వస్తున్నాడంటే దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. డెఫినెట్ గా చేస్తారు. మోడీ గారు ఈ పరిస్థితుల్లో మనకు ప్రధానిగా ఉంటాం, మన ఆంధ్రులకి కాకుండా భారతీయులు అందరూ కూడా అదృష్టం నేను భావిస్తున్నా. ఇంతకు ముందు గతంలో మనకి వాజ్పేయి గారు ఉన్నారు. వాజ్పేయి గారు చాలా ఆయన ఎంతో అన్నిటికి కూడా ఏ గొడవల్లో తలదొచ్చకుండా ఎంత లౌకికవాదంతో ఎంతో జాగ్రత్తగా చేసుకుంటూ పోయారు. ఆయన టైంలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చేసుకుంటూ పోయారు. ఇదే పరిస్థితి ఈ రోజు పాకిస్తాన్ లో ఆ రోజు వాజ్పేయితో మీరేదో అనుకుంటున్నారేమో, మోడీ గారితో పెట్టుకోవద్దు పోవద్దు అని స్వయాన ప్రస్తుత ప్రధానమంత్రి పాకిస్తాన్ ప్రధానమంత్రి బ్రదరే అతన్ని చెప్తా ఉన్నాడు పోబాక. అంటే మోడీ గారి యొక్క శక్తి, మోడీ గారి యొక్క యుక్తులు, మోడీ గారి యొక్క పట్టుదల ఆయన అన్ని కూడా వాళ్ళు గ్రహించేశారు. ఈ రోజు భయపడిపోతున్నారు ఈ రోజు పాకిస్తాన్. అటువంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఈయన తెలివితేటలు, ఈయన యొక్క అమోఘం, ఏ రోజు చూసినా మనిషి కామ్ బిఫోర్ స్టామ్ అన్నట్టు ఎంతో నిశ్శబ్దతతో ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాడు మనందరికి చూసి ఉంటాం. అవును సార్, అవును. కానీ మనిషి ఆయన తీసుకునే నిర్ణయాలు అటువంటి కూడా చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోడండి. ఈ రోజు వాళ్ళు ఏ మాత్రం ఒక పొరపాటు చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళా వాళ్ళని స్మాష్ చేసేసగల శక్తి మోడీ గారి చేతుల్లో ఉంది. అది సెకండరీ థింగ్. ఇక్కడ మాత్రం మన ఆంధ్రాకి కూడా మన అదృష్టం. ఈ రోజు ఆంధ్రాకి ఏంటంటే ప్రత్యేకంగా మన రాష్ట్రంలో భాగస్వామి బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ హయాంలో ఆంధ్ర అభివృద్ధి చెందిందంటే బీజేపీ పార్టీలో హయాంలోనే అభివృద్ధి చెందిందనే ఒక మంచి పేరు కూడా గంట కూడా బీజేపీ పార్టీకి వస్తుంది. అప్పుడు కూడా అలాగే అనుకున్నాం కదా సార్. 2015లో శంకుస్థాపన చేసినప్పుడు కూడా ఆయన పాపం ఎక్కడి నుంచో రాళ్ళు తెచ్చారు, ఇసుక తెచ్చారు, మట్టి తెచ్చారు, అన్ని చేశారు. కానీ అది దాని పనులు ఎంతవరకు ఆగిపోయినాయి మనకు తెలుసు. అటువంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వస్తుందా అని రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానం వ్యక్తం అవుతుంది సార్. ఏం లేదు, చాలా మంచి రోజులు వచ్చాయి. మంచి రోజులు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పట్టుదలతో బాగా ఈ వయసులో ఆయన కష్టపడుతున్నాడు. అదిగాక మంచి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని రాష్ట్రాన్ని ఏకం చేసే శక్తి పవన్ కళ్యాణ్ గారికి భగవంతుడు ఇచ్చాడు. ఆయన బాగా ఇద్దరిని చిన్న ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా ఇద్దరికి సయ్యద్దు జరిపి రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే భాగంలో ఎంతో కృషి చేస్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అందువల్ల ఎలాంటి డౌటే లేదు.
ఈ ముగ్గురు సారథ్యంలో మోడీ గారు బీజేపీ పార్టీ యొక్క సహాయంతో ఇక్కడ సహాయం అనే కదా భాగస్వామ్యం ప్రభుత్వ పరిపాలనలో ఉన్నాం. అందువల్ల ఒక బాధ్యతగా తీసుకుని అది మన అదృష్టం, ఆంధ్రుల అదృష్టం. ఈరోజు బీజేపీ పార్టీ ఇక్కడ పరిపాలనలో ఉంటాం భాగస్వామిగా. అందువల్ల డెఫినెట్ గా వస్తుంది. రేపు ఈ టైంకల్లా మీరు మంచి మంచి మళ్ళా కలుసుకుంటాం. మంచి అభివృద్ధి పథకాలు అన్ని కూడా ఆయన బాగా చెప్పిపోతాడు. రెండోది పోలవరం ఉంది. పోలవరం ఇప్పుడు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కట్టినప్పుడు అక్కడ లోపాలు జరిగినప్పుడు ఏమవుతుందండి, ఆ ఇల్లుని మళ్ళా అది అందులో డ్యామ్ చాలా జాగ్రత్త తీసుకోవాలా. అక్కడ మీరు ఇంటా ఉంటారు డయాఫ్రామ్ వాళ్ళు చాలా పొరపాటు జరిగి ఉంది. మళ్ళా రీకన్స్ట్రక్ట్ దీన్ని ఈ విధంగా దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలంటే కొంత భాగం తీసేయాల్సి వస్తుంది. మళ్ళా దాన్ని అంతా రీసర్వే చేసి మళ్ళా తిరిగి పాత ఇల్లు మళ్ళీ తిరిగి కొత్తగా కట్టినంత పని అయిపోయింది ఈ యొక్క ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. అది చిన్న సబ్జెక్ట్ కాదు సార్, టెక్నికల్ గా. అవును తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా మారిందో ఇక్కడ ఏపీలో కూడా పోలవరం ప్రాజెక్టు పరిస్థితి అలాగే మారింది. అందువల్ల అది చిన్న విషయం కాదు, అది బహు టెక్నికల్ మ్యాటర్స్ లో తలదూర్చిన వాళ్ళకి అర్థం అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళకి టైం పడుతుంది. పోలవరం మన అదృష్టం. బీజేపీ పార్టీ ఆంధ్రాలో మన భాగస్వామిగా మన పరిపాలన ఉంటూ మన ఆంధ్రుల అదృష్టం. మోడీ గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా రేపు మన అందరం స్వాగతం పలుకుతూ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ రేపు ఈ టయానికి డెఫినెట్ గా మీరు వింటారు. ఇంకోసారి వీలుంటే కూడా కలవండి, కలుసుకుని మాట్లాడుకుంటాం. రైట్ సార్, మీ యొక్క ఆశాభావానికి మేము కూడా జరగాలి, మంచిగా జరగాలి. ఎందుకంటే ఇప్పటికే ఎంతో జాప్యం అయింది. ఏదైతే ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో మన రాష్ట్రంలో తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మంచిగా జరగాలని మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ద్వారా మేము కూడా ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన ప్రాంతంలో రాజధాని ఏర్పడితే ఎంతో బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు కానీ మన యొక్క పొలాలు కానీ లేకపోతే ధరలు కానీ బాగుంటుంది ఒక పరిస్థితి అనేది ఒక ఆలోచన విధానం. కాబట్టి మీరు చెప్పిన దానికి మేము కూడా ఏకీభవిస్తున్నాం సార్. థ్యాంక్ యూ ఫోన్ ఇన్లోకి వచ్చినందుకు. శ్రావణి, అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి పరిణామంగా చూడాలి. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో మనం నష్టపోయాం. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తన యొక్క ప్రాధాన్యతను రాష్ట్రం వైపు చూపించలా ఇవ్వలేదు. దానివల్లే ఈ రోజున ఈ గడ్డు పరిస్థితి ఏర్పడింది. రాఘవయ్య గారు చెప్పినట్టు రవీంద్ర, అప్పుడు కూడా బీజేపీ టీడీపీ రెండు ఉంది. అవును, మళ్ళీ ఇప్పుడు ఎలాంటి ఆశలు పెట్టుకోవచ్చు? ఇప్పుడు అదే అందరి అనుమానం. రాజకీయ వర్గాల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకనంటే అప్పుడే సీరియస్గా తీసుకుని హై ఫోకస్ పెడితే ఖచ్చితంగా రాజధాని జరిగేది. అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి దశకు చేరుకునేదే. కానీ ఎప్పుడైతే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి మరీ దారుణంగా దయనీయంగా రాష్ట్ర పరిస్థితి మారిపోయింది. ఎక్కడా కూడా ఈయన ఫైట్ చేసింది లేదు. అలాగే కేంద్రం నుంచి మనం నిధులు తెప్పించుకోవాలని అంతంత మాత్రంగానే పనిచేశారు తప్ప దీనికి సంబంధించి ఫోకస్ పెట్టల. ఆయన ఇప్పుడు ఆలోచన అంతా రాజధాని వైజాగ్ అయితే బాగుంటుంది, 3 రాజధానులు అని మాట్లాడారే తప్ప ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి అనుగుణంగా దానికి తగ్గట్టుగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే పని చేయలే. ఇప్పుడు మనం చూసుకుంటే ఎవరైతే అమరావతికి భూములు ఇచ్చారో వాళ్ళకి ఈసారైనా న్యాయం జరుగుతుందంటారా? ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే ఇప్పుడు గతంలో రాఘవయ్య గారు కూడా చెప్పారు, ఆయన స్టేట్ బీజేపీలో చాలా కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. మనం రెగ్యులర్గా ఆయనతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఈ పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే జరిగితే ఖచ్చితంగా చాలా ప్రజలు మాత్రం హర్షించరు దానికి సంబంధించి. కాబట్టి కేంద్రం కూడా ఒక రకమైనటువంటి నిర్ణయంతోనే ఈ యొక్క టూర్ ఏర్పాటు చేయటం దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ప్రకటనగా. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ వీటిని కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిస్థితి అత్యంత దయనీయంగా దారుణంగా మారింది. ఇటువంటి క్రమంలో మనం రాష్ట్రంలో పాగా వేయాలి అనుకుంటే అసలు ముందుగా టీడీపీని కలుపుగల బీజేపీ జనసేన ఒక పొత్తుకు వెళ్ళాలని అనుకున్నారు. కానీ కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్
రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మేము పొత్తు ప్రకటిస్తామని ఆయన డిక్లేర్ చేయటం, ఇవన్నీ రాజకీయపరమైనటువంటి అంశాలు. కాబట్టి ఎలాగైనా సరే ఈ రోజున ఇన్ని సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకుందంటే అది కేవలం జనసేన వల్లే, అందులోనూ టీడీపీ వల్ల, ఈ రెండు పార్టీల వల్లే ఆ పార్టీకి ఒక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. లేదంటే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏంటి అనే పరిస్థితి మనకి తెలుసు. సో కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చాలా కీలకం. దానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు కానీ వేసే ప్రతి అడుగు కానీ ఎంతో ముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే ఈసారి అయితే ప్రజలు మాత్రం స్వాగతించరు, హర్షించరు కూడా, తిరుగుబాటు చేసే ప్రయత్నం కూడా జరుగుద్ది ఖచ్చితంగా. ఇక్కడ మనం ఇంకో విషయం ఆలోచించాలి. గతంలో ఏదైతే 2015లో భూములు ఇచ్చిన రైతులే మళ్ళీ కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అవును, ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రాజధాని అయితే బాగుండిద్ది, అమరావతిని ఒక హోప్ మీదే వాళ్ళంతా ఇచ్చున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మనకి రాజధాని అయితే మూడు పార్టీలు కూడా, జనసేన పార్టీ ఏదైతే ఉందో తక్కువ సమయంలోనే పరిచయాలు బాగా పెరిగినాయి కేంద్రంలో. ఈ మూడు పార్టీలు కలిసి ఇప్పుడు ఖచ్చితంగా తెస్తుంది అనుకుంటున్నారు. మీరు నిధులు కేటాయిస్తారంటారా? చెయ్యాలి. చేయకపోతే తీవ్రమైనటువంటి నష్టాలను చవి చూడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకనంటే ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితి లేదు, ప్రజలు కూడా మారారు. మీరు అన్నట్లు అమరావతి రైతుల ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఏ దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా అన్ని రోజులు జరిగిందంటే, అంతమంది ప్రాణాలు కోల్పోయారంటే దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. ఎందుకంటే స్వచ్ఛందంగా భూములు ఇచ్చి మా ప్రాంతంలో రాజధాని నిర్మించండి, మేము సిద్ధం, మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగానే వచ్చారు. ఎవరి మీద ఎటువంటి ఇది ఫోర్స్ పెట్టలా. కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు బెంగ పెట్టుకొని. కొంతమంది మనస్తాపంతో చనిపోయినటువంటి వారు ఉన్నారు, కొంతమంది ఆ యొక్క దీక్షలో కూర్చొని అర్ధాంతరంగా గుండెపోటుతో మరణించిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఒక నివేదిక రూపంలో నారా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు కూడా ప్రధాని మోదీకి వివరించారు. కాబట్టి ఈసారి అయితే ఒక కీలకమైనటువంటి ప్రకటన ఉండబోతుంది అనేది అయితే మనం 100% నమ్మొచ్చు. శ్రావణి, రవీంద్ర, ఒక ఫోన్ ఇన్ ఉంది కృష్ణమూర్తి చిలకలూరుపేట నుంచి. నమస్తే సార్. నమస్తే మేడం గారు. మంచి టైంలో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ నెంబర్ 1 విషయంలో ఫస్ట్ అభినందనలు అండి. ఏదైతే అవసరమో అదే తీసుకున్నారు. అంటే పనికిరాని విషయాలు చర్చలు పెట్టకుండా అవసరమైన విషయం తీసుకున్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే 2014లో బీజేపీ తెలుగుదేశం కూటమిగా వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అదే సమయంలో ఆయన కూడా నరేంద్ర మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయ్యారు. ఆ రోజు శంకుస్థాపనకు వచ్చి జస్ట్ కొంచెం పార్లమెంట్ లో తెచ్చిన మట్టి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఎందుకు అంత దశాబ్ద కాలం పాటు నిర్లక్ష్యం చేశారు? ఓకే, 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అదో చేతకాని ప్రభుత్వం. నిధులు తెచ్చుకోవడం చేత కాదు, అభివృద్ధి చేసుకోవడం చేత కాదు, పైగా 3 రాజధానులని 3 మొక్కలు అట్లా ఆడేసి ఏంటేంటో చేశారు. కనీసం ఈసారైనా రాష్ట్ర ప్రజల కోరిక తీరే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే మీరు రేట్ చేసిన పాయింట్ మాకు కూడా ఉందండి. దీనికి సంబంధించి ఇందాక మీకన్నా ముందు మాట్లాడినటువంటి ఎవరైతే రాఘవయ్య గారు ఉన్నారో ఆయన బీజేపీలో కూడా చెప్పాను, ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఈ చేతల్లో అయితే కనిపించడం లేదని నా అభిప్రాయం కదా, రాష్ట్ర ప్రజల్లో మేజర్ అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే నాకు అంటే కొంచెం నా అనుభవంలో గతంలో 2014 ప్రధానమంత్రి అయినప్పుడు తెలుగుదేశం పార్టీ అలయన్స్ కి వెళ్ళినప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కేంద్రంలో సీట్లు వచ్చాయి. కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా మాట వినే అవకాశం లేకపోయి ఉండొచ్చు. కానీ ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మద్దతు మీదే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా బేస్ అయ్యి ఉంది. అంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనకు కావాల్సి సాధించుకునే అవకాశం ఉంది కదా. 100% ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు ఎన్డీఏలో కేంద్రంలో చూస్తే కనుక ఫుల్ ప్లెడ్జ్డ్ మార్క్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల. ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, అందులో కీలకమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇలాంటి క్రమంలో ఖచ్చితంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాగే రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి డైలాగ్ మెడల వంచి మేము తీసుకొస్తామని ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఆ పని చేసుకోకపోతే రాష్ట్ర ప్రయోజనాలు గాల్లో కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎవరు కూడా ముందుకు రారు.
ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. రేపు 2029లో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ దీనికి దానికి చాలా ముడిపడి ఉంది. ఇటు కేంద్రంలో అధికారం కోల్పోతే రోడ్డును పడుతుంది భారతీయ జనతా పార్టీ. అలాగే ఏపీలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే రేపొద్దున మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పరోక్షంగా అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. కాబట్టి ఈసారి అయితే 2015 అక్టోబర్లో ఏం జరిగిందో అటువంటి పరిస్థితులు అయితే ఉండవు. క్లియర్ కట్గా ఆ డయాస్ మీద ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది మాకు అందుతున్నటువంటి సమాచారం అండి. అదే గాని జరిగితే అంతకన్నా రాష్ట్రానికి మేలు ఇంకేముంటుందండి. ఇంకొక విషయం కూడా ఉందండి. ప్రధానమంత్రి గారు రేపు ఇది ప్రకటిస్తే ఒక సామాన్య రాష్ట్ర పౌరుడిగా నేను ఆనందపడే విషయం ఏంటంటే, మనకి వాల్తేరు విశాఖ జోన్ సపరేట్ గా ప్రకటించారు రైల్వేకి. కానీ రాయగడ వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు, ముఖ్యంగా రైల్వే మంత్రి వైష్ణవ్ గారు, ఆయన ఒరిస్సా చెందిన వ్యక్తి అవటం వల్ల ఒరిస్సా డివిజన్ నుంచి విశాఖ డివిజన్ విడిపోయింది కాబట్టి ఆదాయం పడిపోతుందన్న ఉద్దేశంతో ఆ డివిజన్ కార్యకలాపాలు సాగకుండా అడ్డుపడుతున్నారని నాకు చిన్న అనుమానం. ఇది ప్రధానమంత్రి గారు బాధ్యతగా తీసుకొని ఆయన కూడా ఇక్కడ కేంద్రంలో కాదు రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది ఇక్కడ ఉన్న మన ప్రభుత్వమే కదా, ఇక్కడ మేలు చేస్తే మళ్ళీ బీజేపీ ఇంకొన్ని ఎక్కువ సీట్లు ఇస్తారు, మళ్ళీ తెలుగుదేశం బీజేపీ జనసేన అలయన్స్ తో మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు పాలించాలనే ఉద్దేశం కూడా ఉంటే ఆయన తక్షణమే రేపు ప్రకటన చేస్తే బాగుంటుంది. ఏమని, వాల్తేరు డివిజన్ కార్యకలాపాలు తక్షణమే మొదలవుతున్నాయి, అద్దె భవనాలు అయినా సరే మేము మొదలు పెడతాము, నిదానంగా శాశ్వత భవనాలు నిర్మించుకుని అందులో షిఫ్ట్ అవుతాము, శాశ్వత భవనాలు నిర్మించే వరకు కార్యకలాపాలు ఆపము అని చెప్తే చాలా బాగుంటుంది. అవునండి, ఖచ్చితంగా మీరు చెప్పింది కూడా ముఖ్యమైనటువంటి పాయింటే. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఇంకొక కొద్ది రోజుల్లోనే 1 year పూర్తి కాబోతుంది. ఇటువంటి సందర్భంలో ఇంకా 4 ఏళ్ళు సమయం ఉంది. మళ్ళీ జమిలీ అంటున్నారు, జమిలీ ఎలక్షన్స్ ఒక 1 year ముందే వస్తాయి. కాబట్టి ఇది ఎన్నికలకు ఒక రకమైనటువంటి రూట్ మ్యాప్గా కూడా మనం చెప్పుకోవాలి. సో ఇలాంటి సందర్భంలో ఒక రైల్వే డివిజన్లే కాదు, ఆ పోర్ట్లకు సంబంధించి అలాగే స్టీల్ ప్లాంట్లకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అన్ని పార్టీలు ఏకమై వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో అలాగే అన్ని విషయాల్లో కూడా అలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర భవిష్యత్తు అలాగే రాష్ట్ర ప్రయోజనాలను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోగలం అనేది మాత్రం బాగా వినిపిస్తుంది. కాబట్టి కేంద్రం కూడా ఆషామాషిగా నిర్ణయాలు తీసుకొని ఏదో మనం దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి ప్రకటన చేయటం అనేది ఉండదు అనేది తెలుస్తున్నటువంటి సమాచారం అండి. థ్యాంక్ యూ ఫోన్లోకి వచ్చినందుకు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. అంటే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలు కానీ శ్రావణి అలాగే నాయకులు కానీ దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇక్కడ ముఖ్యం. అలాగే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి ఒక సరికొత్త విధానంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి దీనికి సంబంధించి అయితే కేంద్రం ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేయబోతుంది అనేది బాగా వినిపిస్తుంది. రవీంద్ర, మనం ఇంకోటి చూసుకోవాలి. ఇక్కడ ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అటు నారా లోకేష్ కూడా దావోస్ పర్యటన వెళ్ళారు. ఎలాంటి కంపెనీలతో టైఅప్ అయి ఉండొచ్చు, పెట్టుబడులు పెడతా కూడా కంపెనీలు ముందుకు వస్తున్నాయి అంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ఒక విజనరీ కలిగినటువంటి లీడర్గా నారా చంద్రబాబు నాయుడుకి ఒక మంచి గుర్తింపు ఉంది అంతర్జాతీయంగా. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఆయనకి ఏ రకమైనటువంటి పలుకుబడి ఉంది అనేది మనకు తెలుసు. ఇటువంటి సందర్భంలో ఆయన వ్యూహాత్మకంగా తీసుకునే నిర్ణయాలు కానీ, ఆయన వెళ్ళే విధానం కానీ, ఆయన ఆ టీంకి ఇచ్చేటువంటి దిశానిర్దేశం కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పటికే అమరావతిలో కానీ, విశాఖపట్నంలో కానీ, రాజమండ్రిలో కానీ కొన్ని ముఖ్యమైనటువంటి పట్టణాల్లో, ఏరియాల్లో దానికి సంబంధించి కొన్ని విదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కొన్ని అయితే ఎంఓయూలు కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇలాంటి క్రమంలో అమరావతి రాజధాని ఏర్పాటు జరిగితే దీనికి సంబంధించి ఎందుకనంటే ఆ ప్రాంతం ఒక్కసారిగా డెవలప్ అవుతుంది. అలాగే పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ మంది పారిశ్రామికంగా ముందుకు వస్తారు. అనేక విదేశీ కంపెనీలతో ఇప్పటికే టైఅప్ అయి మాట్లాడుకుని ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. దానికి సంబంధించి అనేక మంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి ఇటువంటి క్రమంలో ఇక్కడ కంపెనీల ఏర్పాటు కూడా ముఖ్యం. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోబోతారు. ఖచ్చితంగా ఇది జరిగిన తర్వాత ఇంకా రాష్ట్రంలో
పరిణామాలు కానీ అక్కడ పరిస్థితులు కానీ ఒక్కసారిగా మారతాయి అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట శ్రావణి. సరే రవీంద్ర, కంటిన్యూ చేద్దాం. ఫోన్ ఇన్ లో రాంబాబు ఉన్నారు తెనాలి నుంచి. రాంబాబు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీకు మీ నెంబర్ 1 న్యూస్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం అండి. పెట్టిన సబ్జెక్ట్ చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడున్న యువతకి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో వాటిలో ఉండిపోతున్నారు తప్ప రాష్ట్రంలో రాజధాని వచ్చిద్దా లేదా అనే దాని మీద ఎవరు ఆలోచించట్లేదు. ఈ టాపిక్ తీసుకొని అందరికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 న్యూస్ ఛానల్ కి చాలా కృతజ్ఞతలు మేడం. మేడం ఇంకోటి చెప్పాలనుకున్నా మీ ఛానల్ ద్వారా, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వంలో పొలిటీషియన్లు మారుతున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఎక్కడా జరగట్లేదు. అది ఏ ప్రభుత్వం వచ్చినా, వైసీపీ ప్రభుత్వం వచ్చినా, టీడీపీ ప్రభుత్వం వచ్చినా సరే అభివృద్ధి అనేది ఎక్కడ జరగట్లేదు మేడం. రెండోది ఇంకోటి అండి, ప్రజాధనం వేస్ట్ అవుతుంది మేడం. ఇప్పుడు ఇది 3వ దశాబ్దం మనకి గవర్నమెంట్ వచ్చి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇది 3వ దశాబ్దం జరుగుతుంది మనకి. సో ఇప్పటికి కూడా మన రాష్ట్ర రాజధాని ఏది అంటే ఎవరు పర్ఫెక్ట్ గా చెప్పలేని పరిస్థితి. మన రాష్ట్రం కాబట్టి మనం వెనకేసుకొస్తున్నాం కానీ ఇతర రాష్ట్రాలు అరే బాబు మీ రాష్ట్రానికి రాజధాని ఏదిరా అని చెప్పి మనల్ని అడుగుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. ఇటు బెంగళూరు వెళ్ళినా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా మీ రాష్ట్ర రాజధాని ఏదిరా అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. తలదించుకుంటున్నాం మన తెలుగు వాళ్ళు అందరం. సో ఇంకోటి, ప్రజాధనం అనేది చాలా 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 వృధా అయిపోతుంది మేడం. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక ప్రజా పార్టీ వ్యవస్థగా మనం వాళ్ళని నిలబెట్టిన తర్వాత ఏ పార్టీ అయినా సరే ప్రజాధనం, పబ్లిక్ ధనం, అదే మన గవర్నమెంట్ వ్యవస్థ ఏం చేస్తుందంటే ప్రధానమంత్రి ఇప్పుడు రేపు పొద్దున మీటింగ్ ఉంది, దానికి సుమారు 60 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటండి? అది ప్రజాధనం. టీడీపీ జరిగినా సరే ప్రజాధనమే ఖర్చు పెడుతున్నారు. భోజనాలు, పేపర్లు అన్ని ఇలా ప్రజాధనం అంతా పోగేసుకుంటూ పాడు చేసుకుంటూ పోతుంటే రేపు పొద్దున రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ జరిగింది? రాష్ట్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అది మేడం చెప్పాలనుకున్నది. మొత్తం ఒకసారి రాష్ట్రం మొత్తం మీద ఒకటే డిమాండ్ మేడం, ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల పేర్లు కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీ పేర్లు కానీ ఆ ప్రభుత్వంలో పెట్టకూడదు. ఏదైనా సరే ఆ ట్రూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉండాలి. ఇల్లు పథకాలు పంచిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి, పెన్షన్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేరే ఉండాలి. సో ఇలాంటిది ఎప్పుడైతే తీసుకొస్తారో ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థ అనేది అలాగే నిర్ధారణంగా అలా ఉండిపోతూనే ఉండిద్ది. రేపు పొద్దున జగన్ వస్తాడు, ఇది బాగాలేదని చెప్పి అది చేస్తాడు, రేపు పొద్దున ఇంకోటి వస్తాడు, అది బాగాలేదని చెప్పి ఇది చేస్తాడు. సో ఇలా రాష్ట్ర రాజధాని ఏర్పడేంత వరకు ఇలా ఎన్ని ప్రభుత్వాలు మారితే అన్ని ప్రభుత్వాలు ఎవరికి నచ్చినట్టు ఆడే చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ మనకు పక్కగా ఓ రాజధాని కావాలంటే అవ్వదు. సుమారు ఒక రాజధాని నిర్మించాలంటే మినిమం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది ఖచ్చితంగా. హైదరాబాద్ ఎన్ని సంవత్సరాల్లో డెవలప్ అయిందండి? ఒక 5 సంవత్సరాల్లో డెవలప్ అయిపోయిందా? పర్మనెంట్ గా ఇదే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని ఎవరైనా గ్యారంటీ ఇస్తారండి? ఎవరు. సో ఏదైనా సరే ఇప్పుడు మనకి భారతదేశంలో రాజ్యాంగం ఎలా పర్మనెంట్ గా ఉందో అలా రాష్ట్రాల్లో కూడా ఒక రాజ్యాంగం లాంటిది పర్మనెంట్ గా ఉండాలి. ఎందుకంటే రేపు నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటావు, నాకు నచ్చినట్టుగా నేను చేసుకుంటాను. సో ఆ వ్యవస్థ ఎప్పుడైతే మనకు వస్తుందో భారతదేశంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ అప్పుడు మాత్రమే మన భారతదేశం లాగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి చెందుతుంది మేడం. ఓకే రాంబాబు గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు. ఇన్ డెప్త్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది. మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. సమస్యలపై రగిలే జ్వాల మేము, అవినీతిని అడ్డుకునే అధికారులం మేము. రాష్ట్రమైనా దేశమైనా ప్రశ్నించే గొంతు మాది.
మా కోసం కాదు, మా బిడ్డల భవిష్యత్ కోసం పోరాడతాం. విప్లవ పునాదులను పుట్టిస్తాం. అందరికీ సామాజిక న్యాయం జరిగేలా చేస్తాం. ఇది మా దేశం, ఇది మా హక్కు. ప్రజా సమస్యల పరిష్కారానికి వస్తుంది మీ ప్రజాగలం, మీ నెంబర్ 1 న్యూస్లో. వెల్కమ్ బ్యాక్. రవీంద్ర, మనం చూసుకున్నట్టు కాలర్స్ అందరూ కూడా ఒకే దాని మీద ఉన్నారు. ఎందుకంటే గతంలో 2011లో కూడా ఇదే జరిగింది, ఇప్పుడు కూడా ఇదే జరిగిద్దని ఒక డైలమాలో పడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉండిద్ది? ఇప్పుడు శ్రావణి, అంటే 2011 కాదు, 2015లో ఏదైతే జరిగినటువంటి పరిణామాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది అనేది కొంతమంది అభిప్రాయం. కానీ అలా అయితే జరగదు. అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, అప్పుడున్నటువంటి సమీకరణాలు వేరు. ఇప్పుడు అదే రకమైనటువంటి విధానంతో కనుక ఒక ఆలోచన చేసి మాట్లాడితే అటువంటిది అయితే ఉండదనేది నా అభిప్రాయం. ఎందుకనంటే ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, అందులోనూ ఎన్డీఏలో కీలకమైనటువంటి భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది, అలాగే జనసేన పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉంది. ఇటువంటి క్రమంలో కేంద్రంలో ఫుల్ ప్లెడ్జ్డ్గా సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలే ఏది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇక్కడ రాజకీయమైనటువంటి అంశం కూడా ముడిపడి ఉంది. ఇలాంటి సందర్భంలో మరి రెండోసారి మనం మోసం చేస్తే, ఒక రకంగా ఆ పదం వాడకూడదు కానీ వాడాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారంటే, వచ్చాడులే గతంలో వచ్చి ఏం మాట్లాడాడు, ఏం చేశాడు, ఆ మట్టి తెచ్చాడు, ఇసుక తెచ్చాడు అని రకరకాల కామెంట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ కానీ రకరకాల మీమ్స్ కానీ మనం చూస్తూనే ఉన్నాం. సో అట్లా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు మేము కేటాయిస్తాం, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల పూర్తి చేయటం నిర్మాణాన్ని, అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏం చేయాలి, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి, అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి మరి ఇతర ప్రాజెక్టుల అంశానికి కూడా ఒక క్లియర్ కట్ డిక్లరేషన్ అనేది అయితే ఉండబోతుంది అనేది అయితే మొత్తం మనం అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చెప్పొచ్చు. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొదటిసారి తప్పు చేసాం, రెండోసారి తప్పు చేయకూడదు. కాబట్టి ఆయనకు కూడా తెలుసు, అప్పుడు ఏదో చెప్పారు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక రకమైనటువంటి సుప్రీంగా ఉండేది భారతదేశంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో చూసినా ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో కూడా అదే పరిస్థితి. అదే అసలు కనీసం సొంతంగా భారతీయ జనతా పార్టీ ఏపీలో పోటీ చేస్తే ఒక్క సీటు కూడా గెలుచుకోదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి లీడర్షిప్ అటువంటిది. సో ఇటువంటి సందర్భంలో ఈ రెండు పార్టీల ద్వారా వారు ఎన్ని సీట్లు సాధించారు ఏంటనేది మనకు తెలుసు. కాబట్టి రేపు జరిగేటువంటి కీలకమైనటువంటి ఆ యొక్క సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు పార్టీల అధినేతలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, మూడు పార్టీలు కూడా కీలకంగా తీసుకున్నాయి. దాదాపుగా 5 లక్షల మందిని అక్కడికి తరలించాలి అనే విధంగానే ఏర్పాట్లు జరిగినాయి. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఒక తిరుగులేనటువంటి ఒక మీటింగ్గా మనం ఇది చూడాలి. దానికి సంబంధించి అసలే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదు. అలాగే అక్కడికి వస్తున్నటువంటి పౌరులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, అలాగే మూడు పార్టీల అభిమానులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు అంతా జాగ్రత్తగా రావాలి, అలాగే తిరిగి వెళ్ళాలి. దానికి సంబంధించి కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఇది ఏపీ
కూటమి నాయకులకు ఒక బిగ్ ఛాలెంజ్ కిందే మనం చూడాలి. ఎస్ రవీంద్ర, దీనికి సంబంధించి డీటెయిల్ మా ప్రతినిధి న్యూస్ రూమ్ నుంచి అందిస్తారో చూద్దాం. ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెలగపూడిలోని సచివాలయంకి 3 గంటల 15 నిమిషాలు చేరుకుంటారు. వెలగపూడి సచివాలయం దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. సరిగ్గా 3 గంటల 30 నిమిషాలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. సభావేదిక మీద కేవలం 14 మంది ప్రముఖులకు మాత్రమే స్థానం కల్పిస్తున్నారు. ఈ సభకు దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాకినాడ జిల్లా ఈస్టు, వెస్టు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని ఈ మేరకు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. ఈ 6 జిల్లాలకి కలిపి దాదాపు 8,000 బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కొక్క బస్సుకి ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగిని ఇన్ఛార్జిగా నియమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు శ్రీకారం చుట్టబోతున్నారు. 49,040 కోట్లతో హైకోర్టు, సచివాలయం, శాసనసభ బిల్డింగులతో పాటు 5,200 మంది ప్రభుత్వ ఉద్యోగులకు గృహ సముదాయాలను కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే మరో 57,000 కోట్ల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించనుంది. ఇప్పటికే దీనికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం పూర్తి స్థాయిలో చేశారు. 8 చోట్ల పార్కింగ్ సదుపాయాలు కల్పించడమే కాక రేపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వైజాగ్ రైల్వే జోన్ ప్రకటించడం అయితే చేశారు, జీవో అయితే ఇచ్చారు. కానీ ఆ పనులు ఇంతవరకు ప్రారంభం అయితే కాలేదు. భారతదేశంలో ఎక్కడ రైల్వే జోన్ ఏర్పాటైనా జీవో రిలీజ్ చేసిన ఎమ్మటే ఆ రైల్వే జోన్కి ఒక IRS అధికారిని జనరల్ మేనేజర్గా నియమించిన కొద్ది రోజుల్లోనే రైల్వే జోన్ తన పనులను ప్రారంభించడం సహజంగా జరుగుతుంది. అయితే విశాఖ రైల్వే జోన్లో మాత్రం జీవో ఇచ్చి 8 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు విశాఖ జోన్ ప్రత్యేకంగా ఏర్పాటైన పనులు మాత్రం జరగట్లేదు. దానికి కారణం ఏంటంటే రాయగఢ్ జోన్లో ఉన్న అంతకుముందు మనం రాయగఢ్ జోన్లో ఉండేవాళ్ళం. రాయగఢ్ జోన్కి వైజాగ్, విజయవాడ, గుంతకల్లు ప్రాంతాల నుంచి అధిక ఆదాయం సమకూరేది. ఇప్పుడు ఆదాయం పోతుందన్న ఉద్దేశంతో రాయగఢ్లో ఉన్న జోన్ అధికారులు కొంతమంది మోకాళ్ళు అడ్డుతున్నారని తెలియవస్తున్న విషయం. అయితే ప్రభుత్వం పక్కా బిల్డింగ్లు కట్టిన తర్వాతే ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పడం మరొక ఉదాహరణగా నిలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రధానమంత్రి మోడీ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి రాజధానికి ప్రత్యేక నిధులను, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు, అలాగే టెస్లా లాంటి ప్రైవేటు కంపెనీలను ఆంధ్రాకు తీసుకొచ్చేందుకు చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈసారైనా 2015 అక్టోబర్ 22న మొట్టమొదటిసారిగా అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి అన్ని విధాలుగా సహకరిస్తామని, దేశంలోనే ఎక్కడా లేనంత స్థాయిలో అమరావతి రాజధాని నిర్మిస్తామని మాటలు చెప్పి దశాబ్ద కాలం గడిచినప్పటికీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్దగా సహాయ సహకారాలు అయితే అందలేదు. మొన్న మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మాత్రం అమరావతి రాజధాని నిర్మాణ పనులకు 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణం ఇప్పించారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్రాంట్గా ఏమీ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్గా ఇస్తేనే రాజధాని పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే గత 8 సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్న పోలవరం ప్రాజెక్టుల పనులకు కూడా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ఎస్ రవీంద్ర, రేపు ఆహ్వానం అయితే ఇప్పటికే అందింది చాలా మందికి. మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా అందింది. ఆయనకి వెళ్తే కూడా పిఏకి కూడా ఇచ్చారు. జగన్ లేరు, మీ వైజాగ్లో ఉన్నారని కూడా వచ్చింది. రేపు మీటింగ్ అటెండ్ అవుతారా లేదా? ఇది ఖచ్చితంగా హాజరు కారు అనేది నేను చెప్తాను. ఎందుకనంటే ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. ప్రతిపక్ష హోదా లేనప్పటికీ ఆయన రాష్ట్ర ప్రజలు ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి ఆయన ప్రతి విషయంలో జోక్యం చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం చూస్తే ఎక్కడ కూడా అటువంటి వాతావరణం కనిపించట్లా. అసలు అసెంబ్లీకే వెళ్ళనటువంటి జగన్ ఇంక ఇటువంటి మీటింగ్లకి వెళ్తాడా అనేది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఆయన ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ప్రొటెక్ట్ చేసుకోవడానికే సమయం సరిపోవట్లేదట. ఆయన ఏదన్నా తాజాగా కూడా మీటింగ్ జరిగింది ఈరోజు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్, లోకల్ ఆ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారితో, అలాగే పార్లమెంటు నియోజకవర్గాల నాయకులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశానికి కూడా ఎవరో పెద్దగా రావట్లా. ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఒక రకమైనటువంటి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయిపోయింది. సో ఇలాంటి సందర్భంలో ఇంతమంది ఒక రకమైనటువంటి పండుగ జరుపుకుందాంరా అని చెప్పి పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ. మరి ఇటువంటి పండుగలకి, కార్యక్రమాలకి ఆయనైతే దాదాపుగా
వెళ్ళరనే మనకి సమాచారం అందుతుంది. ఎస్ రవీంద్ర, రేపు ఏపీ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు దశాబ్ద కాలం పాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక నిరీక్షణతో ఎదురు చూసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడా కూడా అదిగో అవుతుంది, ఇదిగో అవుతుంది, జరుగుతుంది, మేము చేస్తున్నాం అని చెప్తున్నారే తప్ప ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది కానీ ఫండ్స్ రిలీజింగ్ అనేది కానీ జరగల. అలా 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 ఏదో ఒక నామమాత్రంగా చెప్తూ వస్తుంది కేంద్రం. సో ఇలాంటి సందర్భంలో ఇక ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి సమయం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆలోచిస్తే ఈ మూడు పార్టీలు, ముఖ్యంగా ఎలాగో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, 3 పార్టీల కలయికల్లో భాగంగా, అలాగే ఇక్కడ ఇప్పుడు జనసేనకు తెలుగుదేశం పార్టీకి కూడా వారికి ఓన్గా కూడా ఒక రకమైనటువంటి మైలేజ్ తెచ్చేటువంటి అంశం ఇది. ఎందుకనంటే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రావాలి, అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనేది మనకి చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో నైట్కి నైటే కండువాలు మార్చేటువంటి పరిస్థితి నాయకులు మనం రోజు చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో ఇది చాలా క్లియర్ కట్గా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏదైతే ప్రధాని మోదీ నోటీసు తీసుకెళ్లారో ఆ అంశాలని డయాస్ మీద ప్రకటన చేయాలి. అలా చేయలేని పక్షంలో చేయకపోతే గనక ఖచ్చితంగా కూటమి నేతలు 100% ఫెయిల్ అయినట్లే అనేది కూడా వినిపిస్తుంది. బహుశా ఆ పరిస్థితి అయితే రాదు. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి, నిధులకు సంబంధించి ఇంత మేము కేటాయిస్తున్నాం అని చెప్పకపోయినప్పటికీ ప్రత్యేకమైనటువంటి నిధులు ద్వారా మేము వాటిని పూర్తి చేస్తామని చెప్పే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. శ్రావణి. ఎస్ రవీంద్ర, మనం చూసుకుంటే చంద్రబాబు ఒక విజనరీ లీడర్ అని కూడా అందరూ అంటూ ఉంటారు. మనకి హైదరాబాద్ చూస్తే ఐటీ అంటే చంద్రబాబే గుర్తొస్తారు. ఖచ్చితంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో కూడా చంద్రబాబు ఉన్నాడు, రాజధాని అయ్యిద్ది అమరావతి అని కూడా ప్రజలు ఒక ఊహాగానంతో ఉన్నారు. ఇప్పుడు అది చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో సాధ్యమైద్దా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఒక రకమైనటువంటి అంశంగా దీన్ని మనం చూడాలి. ఎప్పుడైతే ఆయన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీని ఎంత డెవలప్ చేశారో, ఎన్ని కంపెనీలు మనకి మాదాపూర్లో కానీ గచ్చిబౌలిలో కానీ ఏర్పాటైనాయో తెలుసు. ఎంతోమంది వేల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ జాబ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే విధమైనటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి వనరులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యం కాబట్టి వాటిని తీసుకురావాలంటే విదేశాల్లో ఉన్నటువంటి ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రముఖులతో భేటీలు నిర్వహించాలి. వారు పెట్టుబడులు పెట్టే విధంగా రాష్ట్రంలో బిజినెస్ చేయడానికి ముందుకు రావాలి. ఇవన్నీ కీలకం కాబట్టి ఇవన్నీ ఖచ్చితంగా ఆయన చేస్తారు. ఎందుకంటే లీడర్స్ ఎక్కువ మంది ఉన్నారు. అలాగే ముఖ్యంగా సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, అలాగే నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి, చాలామంది ముఖ్యమైనటువంటి యూత్ ఉన్నారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రం కూడా ఒక ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాల పరిస్థితులు వేరు, కానీ ఏపీలో ఇప్పుడు ఏర్పడినటువంటి పరిస్థితులు మనం ఇంకా కోలుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. కాబట్టి ఇటువంటి సందర్భంలో రాష్ట్ర విభజన బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి అవసరం కేంద్రంపై ఉంది. కాబట్టి అన్నిటినీ కూడా పునఃపరిశీలించి దానికి సంబంధించి నిర్ణయాలు చకచక తీసుకుని ఆ పనులకు శ్రీకారం చుడితే బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి, లేకపోతే అక్కడి నుంచి ఇక్కడి నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి ఎంతకాలం అయినా ఈ నిర్మాణాలు చేపడతారు, ఎంతకాలం అయినా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి కేంద్రం ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది అందరి అభిప్రాయం. గతంలో ఏదైతే జరిగిందో గత ప్రభుత్వంలో ఇప్పుడు అప్పులు ఊబిలో ఉండిపోయిందని కూడా ఒకటి అంటున్నారు. మీరు చెప్పినట్టే అది బయటికి తీసుకురావడానికి